మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. సో తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాబోతున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కాషాయ ప్రభంజనం సునామీలా సృష్టిస్తాం అని చెబుతూనే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పాలి. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో కమలం వికసించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక తర్వాత టార్గెట్ తెలంగాణేనా? మోడీ అడుగులు తెలంగాణ వైపు పడుతున్నాయా? పోరుగడ్డలో కమలం వికసిస్తుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ను అధిగమించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? రాబోయేటువంటి రోజుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకంటే అప్రతిహతంగా 15 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మమతా బెనర్జీని సైతం నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పి బీహార్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్కి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో 200 పైగా స్థానాలు గెలుచుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సువేంద్ర అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో రేపు తెలంగాణకు రాబోతున్నారు. ముందుగా ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ అయినా కానీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో మహానగరం హైదరాబాద్ కాషాయమయంగా ఇప్పటికే మారిపోయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు లక్షలాదిగా జనాల్ని తరలించడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. సో దీంట్లో ప్రధాని మోడీ పర్యటన లక్ష్యం ఏంటి అన్నదే ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతానికి నడుస్తోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. బీజేపీ ఇక ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది అనుకోవాలా? మాట్లాడదాం. మనతో పాటు అందెం రావురెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డాక్టర్ మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ శేషు సార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు, నమస్తే. 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 సో 2.5 పాలన తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తున్నారు. సో ఇక అధికారంలో ఉన్న పార్టీలను పక్కకు పెట్టి అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ వరకు చూసుకుంటే కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లాంటి పరిణామాల్ని ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో గెలిచినంత మాత్రం దేశం మొత్తం ఎట్లా అధికారంలోకి వస్తారు? మేమేమంటున్నామంటే దైవభూమి కేరళం నుండి కాంగ్రెస్ జైత్రయాత్ర ఇలా కేదార్నాథ్ వరకు కొనసాగబోతుంది. ఎందుకు చెప్తానంటే ఇలా నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోతుంది. 2018లో 303 స్థానాలు సింగిల్గా ఆ పార్టీకి, 2018లో ఆ స్థానాలు వస్తే మొన్న ఎన్నికల్లో 400 స్థానాలు వస్తాయి అన్నారు. 400 స్థానాలు కాస్త 240కే పడిపోయినాయి. ఈ 300 స్థానాల్లో బీజేపీని డి అంటే ఢీ కొట్టిన ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఇలా లోక్సభలో అత్యధిక లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ, 100 స్థానాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా, ఎందుకంటే మమతా బెనర్జీని మార్చినప్పుడు 3 సార్లు నరేంద్ర మోడీని ఎందుకు మారవరు? ప్రజలు మార్పు కోరుకుంటారు కదా. ఇప్పుడు పినరాయి విజయాన్ని మార్చినప్పుడు, మార్పు కోరినప్పుడు 10 ఏళ్ల తర్వాత 3 సార్లు అంటే మీరన్న అబ్కీ బార్ 400 పార్ తర్వాత మిత్రపక్షాల మీద ఆధారపడి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏనో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆధారపడ్డా కానీ వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం బీజేపీ వైపే ఉన్నాయి కదా. ఇందాక మనం మాట్లాడుకున్న 3 రాష్ట్రాలు కానీ పశ్చిమ బెంగాల్ కానీ. ఇప్పుడు అదే అంటున్నాం, ప్రజలు మార్పు కోరుతారు. పశ్చిమ బెంగాల్లో కోరినట్టే, మమతాని మార్పు కోరినట్టే రేపు బీజేపీ కాంగ్రెస్ కావాలి. అదే అంటున్నా, పశ్చిమ బెంగాల్లో మార్పు బీజేపీనే కోరుకున్నారు, హర్యానాలో మార్పు బీజేపీనే కోరుకున్నారు, అస్సాంలో పుదుచ్చేరిలో మార్పు బీజేపీనే కోరుకున్నారు. సో తెలంగాణలో ఎందుకు మళ్ళీ బీజేపీని కోరుకోవద్దని కూడా ప్రశ్న రైజ్ అయింది కదా. అధికారం రావడం అంటే దేశంలో అధికారం కోల్పోతుంది బీజేపీ అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారం రావడం అంటే దేశంలో బీజేపీ అధికారం కోల్పోతుంది అంటే చాలా ఉదాహరణలు నేను చెప్తున్నా. ఈసారి మమతా బెనర్జీ పాపం ఆమె గత ఎన్నికల్లో వీల్ చైర్ మీద కూర్చొని కాలు కట్టుకట్టి సానుభూతితో ఓట్లు సంపాదించింది. సరే 215 స్థానాలు వచ్చినాయి. బీజేపీ 2వ స్థానంలో 77 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఎన్ని రకాల ఎత్తుగాళ్ళు ప్రయత్నించినా కుదరలేదు. కాబట్టి నేను ఏమంటానంటే, సరే అక్కడ 2వ స్థానంలో ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆమె ఓడిపోవటానికి కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలు అన్నట్టు 90 లక్షల ఓట్లు మాయం చేస్తే 90 లక్షల ఓట్లు 64 లక్షల మంది చనిపోయిన వాళ్ళు కొంతమంది, ఇంటి పేర్లు తప్పున్న వాళ్ళు కొంతమంది, తర్వాత అసలు కొంతమంది చిరునామా మారినోళ్ళు 64 లక్షల మంది ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 19 ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే 34 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మా ఓట్లు పోయినాయి, మాకు న్యాయం చేయాలి, ఎలక్షన్ అయిపోయినాయి.
అదేవిధంగా బీహార్లో మొత్తం 54 లక్షల మంది అడ్రస్ లేదు, గల్లంతు ఉన్నా కానీ వాళ్ళు మొరబెట్టుకున్నా కానీ వినేనాదుడు లేదు. అంటే బీజేపీ మాయాపాచికలేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఓట్లు కలుపుకున్నది, మహారాష్ట్రలో ఓట్లు కలిపింది, మాయాపాచికలేసి ఓట్లు కలిపింది. శకుని మాయాపాచికలు అంటారు వీటిని. బట్ తెలంగాణకు మానవరాయ్ గారు అంటే ఇక్కడ పప్పులు ఉడకవు. ఎందుకంటే అక్కడ మైండ్ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే తెలంగాణలో దక్షిణాదిలో చైతన్యవంతంగా దాని బలం ఏందో, దాని శక్తి ఏందో, సామర్థ్యాలు ఏందో, ఇక్కడ నాయకత్వం అంటే మానవరాయ్ గారు ఒకానొక సందర్భంలో అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూశారు. బట్ కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ద్రోహం చేసిన పార్టీ భారతీయ జనతా లెట్ మీ ఇప్పటికి కూడా తీరని ద్రోహం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 97లో కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి మన తెలంగాణ ప్రజలను మోసం చేసిందా చేయలేదా, చేసి మరి ఎందుకు అట్లాంటి భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు ప్రతిపక్షాలు ఎందుకు గట్టిగా కొట్లాడలేకపోయాయి? రిజర్వేషన్ల బిల్లు మీద ఎందుకు పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడలేకపోయాయి? గుర్తుపెట్టుకోండి, తెలంగాణ పైన బీజేపీ నాయకులు ప్రేమ ఉండదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని పలుసార్లు నరేంద్ర మోడీ దగ్గర నుంచి తేజస్వి సూర్య మొన్నటి వరకు ఎంపీలందరూ కూడా కించపరిచారు. 3 రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పడినా సరే ఆలే నరేంద్ర నిలదీసిండు. మీరు ఎందుకు ఏర్పాటు చేయరు, మీరు ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయడం అని చెప్తే చేయంపో ప్రైవేట్ బిల్లు పెట్టిండు పాపం లోక్సభలో. పెట్టినా సరే వీళ్ళు ఆయన్ని పట్టించుకోకపోతే ఆయన బయటకు వచ్చేసి తెలంగాణ సాధన సమితిలో పార్టీ పెట్టడం జరిగింది. చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారు వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి. 9,400 కోట్ల అభివృద్ధి పనులట. పక్కన ఆంధ్రాకి ఒక పక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతుంటే 15,000 కోట్ల పనులు ఉంటాయి. అందులో రోడ్లు ఇట్లాంటివి కావు. అవి సహసిద్ధంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రోడ్లు జాతీయ రహదారుల విస్తరణ ఉంటుంది, కొత్త ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఇది సహసిద్ధంగా జరగాల్సిన దానిలో పెద్ద ఏముండదు. మెగా టెక్స్టైల్ పార్క్ మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అది ఎప్పుడో ప్రారంభమైంది. దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు అంతే తప్ప. తర్వాత జహీరాబాద్ లో ప్రారంభమైన దాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. అందులో కొత్త కేంద్ర ప్రభుత్వమే చేసి తెలంగాణకి ఏం చేస్తున్నారు? తెలంగాణకి ఏం సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు బీజేపీని నమ్మరు అని అంటున్నారు. ఎందుకు నమ్మరు అన్నటువంటి కారణాలు కూడా చెప్పాలి కదా. 8 స్థానాలు ఇచ్చిన తెలంగాణకి ఏం ఒరగబెట్టినండి? తెలంగాణకు ఒరగబెట్టకపోగా పార్లమెంట్ లో నిండు సభలో తెలంగాణని ఒక పక్క మోడీ, వేరే రాష్ట్రాల ఎంపీలు తేజస్వి లాంటి వాళ్ళు అవమానపరుస్తుంటే వీళ్ళు నోరు మెదపకుండా ముద్దు నిద్రపోతుంటారు. తెలంగాణ ప్రజలు ఎట్లా దగ్గర అవుతారు చెప్పండి? బయ్యారం ఇచ్చారా? విశాఖ ఉక్కుకు 3,000 కోట్లు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఏమైనా ఇచ్చారా? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకుని తీసుకుపోయి గుజరాత్కు తీసుకుపోతున్నారు. గుజరాత్ దగ్గర, బయ్యారం దగ్గర చెప్పండి. ముడి ఇనుము ఛత్తీస్గఢ్ నుంచి ఒకవేళ ఇక్కడ దగ్గర ఒకవేళ ముడి ఇనుము సక్రమంగా లేకపోతే, నాణ్యం లేకపోతే ఛత్తీస్గఢ్ దగ్గర కదా మనకి, అక్కడ నుంచి ఇటు తీసుకురావచ్చు కదా. అట్లా ఒప్పుకోరు, తెలంగాణకి ఇయ్యరు వాళ్ళు. అదేవిధంగా పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. పోనీ సరే, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ లేదా అబద్ధం ఆడతారు. సరే, ఏదేమైనప్పటికీ మేము ఇస్తాం, మీరు సమర్పించండి అని అనాలి కదా కనీసం. అదేవిధంగా ఇలా ప్రాణహిత చేవిళ్ళ పెడుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. సరే, మహారాష్ట్ర నుంచి అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, తెచ్చుకుంటాం. 100% తెచ్చుకుంటాం. అదేవిధంగా మెట్రో విస్తరణకు ఒక నిమిషం ఆనందరాయ్ గారు, మీరన్న పాయింట్ మీద మాట్లాడదాం. కాబట్టి విజయవాడ విశాఖ మెట్రో ఇస్తారు, 20,000 కోట్లు ఇస్తారు. 2వ దశకి మెట్రోకి ఇవ్వమంటే ముఖ్యమంత్రిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు చూడండి. అసలు రాష్ట్రాలు తెలంగాణకు రావాల్సిన పన్నుల్లో చెల్లించే దాంట్లో రావాల్సిన వాటానే ఇవ్వట్లేదు. బీహార్కు 10 రూపాయలు ఇస్తున్నారు, రూపాయి చెల్లిస్తే. ఉత్తరప్రదేశ్కి 7 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు మనకన్నా అదనంగా రైల్వే బడ్జెట్ కూడా మనకి వాళ్ళకి 4,000 కోట్లు తేడా అండి. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.